దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రవక్తలు ఉంటూ ఉన్నారు. యెషయా, దానియేలు. పెద్ద ప్రవక్తలు అని మనము ఎక్కువ పేజీలు ఉన్నాయి కదా, కాబట్టి ఎక్కువ రాశారు కాబట్టి పెద్ద ప్రవక్తలు అని చెప్పి మనము భావిస్తూ ఉంటాం. ఆ తర్వాత నుంచి కూడా చిన్న ప్రవక్తలు, హగ్గై కానివ్వండి, హబక్కుకు కానివ్వండి, జెఫన్యా కానివ్వండి, హోషియా కానివ్వండి, జకరియా కానివ్వండి, మీకా కానివ్వండి, ఆమోస్ కానివ్వండి, హబక్కుకు అయిపోయిందేమో, హబక్కుకు కానివ్వండి, మలాకి కానివ్వండి, నహూము కానివ్వండి, ఓబద్యా కానివ్వండి, ఇవన్నీ చిన్న ప్రవక్తలు. ప్రవక్త అనగా దేవుని దర్శనమును వారు చూచి జరగబోయేటువంటి క్రియలను వారు బయలుపరిచేటువంటి వారు, జరగబోయేటువంటి కార్యాలను వారు తెలియపరిచేటువంటి ఆ స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. వారిని ప్రవక్తలుగా మనం భావిస్తూ ఉన్నాం. అయితే ఈ దినాన్ని జకరియా గ్రంథము, జకరియా యొక్క జీవితాన్ని, జకరియా కూడా ఒక ప్రవక్త. కానీ జకరియా చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా రాబోయేటువంటి దినములను గురించి, రాబోయేటువంటి శ్రమల కాలం గురించి, రాబోయేటువంటి రాకడ గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటే, జకరియా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పటికీ జకరియా ఒక వినూత్నమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యెరూషలేము, ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితాలు రాబోతున్నటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యములోనికి మార్చబడాలి అని మామూలుగా కాకుండా, అందరి ప్రవక్తల్లాగా కాకుండా జకరియా ప్రవక్త కాస్త ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని జోడించి రాయడం జరిగింది. మరి మీలో ఎంతమంది ఈ ప్రవక్తల యొక్క చిన్న పుస్తకాలు చదవలేదో మరి నాకు తెలియదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు అంతవరకు వచ్చారో రాలేదో, వచ్చినటువంటి వారు ఉంటే దేవునికి స్తోత్రం. అయితే ఈ జకరియా, ఈ ప్రవక్తలు ప్రభు చిత్తం అయితే మరి ఇప్పుడంతా కూడా మనకి కొద్దిగా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రభు చిత్తం అయితే మనమందరం కూడా ఇలాగే దేవుని ఆరాధిస్తూ సజీవులుగా మనం ఉంటే 2026 సంవత్సరంలో ఆ ప్రవక్తల గురించి, ఆ చిన్న ప్రవక్తలందరి గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. ఆమేన్ అంటే వాక్యం వద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ జకరియా కొన్ని దర్శనాలను ఒకే రాత్రి కొన్ని దర్శనాలను చూచాడు. ఇంచుమించుగా 8 దర్శనాలను చూచాడు. 8 నుంచి 10 దర్శనాల వరకు కూడా ఈ యొక్క జకరియా ఒకే రాత్రి చూడడం జరిగింది. ఈ దర్శన కాలములో రాబోతున్నటువంటి మెస్సయ్య అనగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో ఆయన వచ్చారు. ఇదిగో మరలా ఆయన రాబోతూ ఉన్నారు. కాబట్టి ఆయన రాకడ గురించినటువంటి సిద్ధపాటు, ఆయన రాకడ గురించినటువంటి కొన్ని విషయాలని ఈ యొక్క
జకరియా యొక్క దర్శనాల ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి నేటి నుండి కూడా జకరియాకు కలిగినటువంటి ఆ దర్శనాలను, ఆ దర్శనంలో ఉన్నటువంటి పారమార్థికమైనటువంటి సత్యాలను మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగము నుండి మనము గమనించినట్లయితే, ఈ చదువుకున్నటువంటి ఈ యొక్క అధ్యాయం, మొదటి అధ్యాయం 7వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మొదటి దర్శనమును గురించినటువంటి విషయాలు మనము కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. 7వ వచనము నేను చదువుతున్నాను, చూడండి. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము షబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరాక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మాదీయ పారసీక రాజ్యానికి రాజు అయినటువంటి దర్యావేషు కాలములో ఈ యొక్క దర్శనాన్ని జకర్యా చూస్తూ ఉన్నాడు. ఈ జకర్యా ఈ దర్శనాన్ని ఒకే రాత్రి కాలములో ఈ దర్శనాన్ని పొందుకొని ఉన్నాడు. ఈ దర్శన కాలాన్ని మనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇది షబాటు నెల. షబాటు నెల అంటే నెలలు గుర్తున్నాయా? గతంలో నెలలు చాక్లెట్స్ మరి తీసుకొని వచ్చారు కదా, అవి గుర్తున్నాయా? అవి గుర్తు మనకు ఉండవలసిన సంగతి నాకు తెలుసు, అయితే గుర్తుపెట్టుకోవడం మంచిది. షబాటు నెల యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారంగా ఈ షబాటు నెల జనవరి ఫిబ్రవరి నెలలో వస్తూ ఉంటుంది. అంటే జనవరి మధ్యలో అది ప్రారంభమై ఫిబ్రవరి మధ్యకి వచ్చినప్పటికీ యూదుల క్యాలెండర్ ప్రకారం కూడా అది ముగించబడుతూ ఉంటుంది. అయితే ఈ నెలలో ఈ యొక్క జకర్యాకు ఈ యొక్క దర్శనము అనేటువంటిది కలుగుతూ ఉంది. ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే ఏంటి ఆ దర్శనము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ దర్శనం అంటే, ఆ రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇక్కడ మనము గమనించినట్లయితే, ఎర్రని గుర్రము నెక్కినటువంటి మనుష్యుడు నాకు కనబడును. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను ఇక్కడ కనబడెను. మొట్టమొదటిగా ఇక్కడ ఒక మనుష్యుడు, గుర్రము నెక్కినటువంటి ఒక మనుష్యుడు నాకు కనబడింది. ఇతను ఎక్కడున్నాడట? గొంజి చెట్లలో నిలవబడి ఉండగా. వాక్యాన్ని జాగ్రత్తగా వినాల, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ గురించి ఎంతో గ్రంథాలు తిరగేసి దాన్ని సిద్ధపడి మీ వద్దకు తీసుకుని వచ్చాను. కొంతమంది కొన్ని సంఘాల్లో పాత నిబంధన గ్రంథం జోలికి వెళ్ళరు, అంతా కూడా కొత్త నిబంధనలోనే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వాక్యాన్ని మనం అవగాహన చేసుకుంటే మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప శుభ నిరీక్షణ ఏంటి? అది యేసయ్య మరలా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దాని తాలూకా విషయాలను గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు. ఎర్రని గుర్రం ఎక్కి వస్తున్నటువంటి ఈ యొక్క మనుష్యుడు గొంజి చెట్లలో నిలవబడి ఉండగా. ఎవరండి గుర్రము ఎక్కినటువంటి వ్యక్తి? గొంజి చెట్ల మధ్యలో ఉన్నాడంట.
ముఖ్యంగా ఈ యూదులు పర్ణశాలల పండుగ జరుపుకుంటూ ఉంటారు. గతంలో కూడా పర్ణశాలల పండుగ గురించి మనం వాక్యం ధ్యానం చేసాం. 7 పండుగల గురించి ధ్యానం చేస్తూ పర్ణశాలల పండుగ గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఈ యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఈ పర్ణశాలల పండుగను వీరు ఆచరించేటప్పుడు సాధారణంగా వీరు అరణ్య ప్రాంతంలో వీరు గుడారములు వేసుకొని కొంతకాలం అక్కడ దేవుని స్తుతిస్తారు. వారి అరణ్యములో వారికి ఎదురైనటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి, అవసరతల నుండి దేవుడు ఏ విధముగా వారిని విడిపించాడు అనేటువంటి విషయాలను వారు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు అనేటువంటి విషయాన్ని పర్ణశాలల పండుగలో మనం నేర్చుకున్నాం. ఈ పర్ణశాలల పండుగలో వీరు గుడారాలను వేసుకుంటారు. ఈ గుడారాలను వేసుకోవడానికి ఈ గొంజి చెట్లను వీరు వాడతారు. ఈ గొంజి చెట్టు చాలా గుబురుగా అది మొలుస్తూ ఉంటది. దీని కొమ్మలు తీసుకుని వచ్చి గొంజి చెట్ల కొమ్మలు, అలాగనే ఈత చెట్ల కొమ్మలు వీరు తెచ్చుకొని వీరు గుడారాలు వేసుకొని ఆ పర్ణశాలల పండుగలో వారు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పర్ణశాలల పండుగలో ముఖ్యంగా ఇక్కడ మరొక మాట గమనించాలి. లోయలో మొలిచినటువంటి నున్న గొంజి చెట్లు, లోయ అనగా ఈ యొక్క గొంజి చెట్లకు నీరు చాలా అవసరము. కాబట్టి లోయలలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. కాబట్టి లోయలో గొంజి చెట్లు అనేటువంటివి విపరీతంగా అవి మొలుస్తూ ఉంటాయి. ఆ చెట్లు విపరీతంగా మొలకెత్తుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గొంజి చెట్లు ఇశ్రాయేలు యొక్క జనాంగమునకు సాదృశ్యముగా కనబడుతున్నాయి. 55వ యెషయా గ్రంథము 13వ ఆ యొక్క వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హల్లెలూయా. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు కలుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఇది యెషయా ప్రవక్త ప్రవర్తిస్తూ ఉన్నాడు. రాబోతున్నటువంటి మెస్సయ్య రాజ్యము గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొందినట్లయితే ఇదిగో దొరదగొండు చెట్లు తీసివేసిబడి గొంజి చెట్లు ఎదుగుతాయి, మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయి. ఎవరి కాలంలో? రాబోతున్నటువంటి మెస్సయ్య కాలంలో. హల్లెలూయా. ఆయన ప్రజలందరూ కూడా మార్పు చెంది ఆయన ప్రజలందరూ కూడా ఆయన సారూప్యంలోనికి చేర్చబడ్డ తరువాత ఇదిగో దేవుడు మనందరినీ కూడా మెస్సయ్య పరిపాలనలో మనందరినీ కూడా ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన రాజ్యంలో ఉండడమే కదా మన ఆకాంక్ష, మన నిరీక్షణ. ఆయనతో పాటు ఉండడానికి కదా ఈ తాపత్రయాలు, ఈ విధమైనటువంటి భక్తి శ్రద్ధలు, ఇవన్నీ కూడా యేసయ్య రాజ్యంలో ఉండడానికే, యేసయ్యతో పాటు ఉండడానికే. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క గొంజి చెట్లను హదాస్ అనేటువంటి హీబ్రూ పేరుతో పిలుస్తారు. హదాస్లో నుంచి పుట్టిందే హదస్సా అనేటువంటి పేరు కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో? దేవునికి స్తోత్రం. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మా సహోదరులు కూడా చురుకైన వారు. హల్లెలూయా. హదస్సా ఎవరికి పేరు పెట్టబడింది? ఎస్తేరుకు పేరు పెట్టబడింది.
ఎస్తేరుకు పేరు పెట్టు అంటే గొంజి చెట్లు తాలూకు ప్రాముఖ్యతను ఒకసారి గమనించండి. ఒక గొప్ప ప్రార్థనాపరురాలైనటువంటి ఎస్తేరుకు ఉన్నటువంటి మరొక పేరు హదస్సా. హదస్సా అనేటువంటి హదాస్ అనేటువంటి పేరులోంచి రాబడింది. హదాస్ అనగా గొంజి చెట్టు. ఈ గొంజి చెట్ల మధ్యలో ఉంటున్నటువంటి వాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎర్రని గుర్రం ఎక్కినటువంటి ఆ గుర్రపు రౌతు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. వేరే టాపిక్ కూడా ఉంది. ఏంటంటే ఎర్రని గుర్రం అనేటువంటి దానికి ప్రకటన గ్రంథంలో కూడా మరొక ఎర్రని గుర్రం కనబడుతుంది, కానీ దానికి దీనికి పోలిక లేదు. కొంతమంది ఆ ఎరుపు అనగానే వెంటనే యుద్ధాలు అంటారు. అది నేను క్లారిటీ చేసుకోవడానికి చాలా గ్రంథాలు నేను చదివా, చాలా వర్క్ చేశాను నేను. ఇది కరెక్టా ఇది కరెక్టా, రెండు విషయాలు కనబడుతూ ఉన్నాయి. చివరికి తేల్చుకుంది ఏంటంటే ఇదే కరెక్ట్ అని దేవుడు బయలుపరిచినటువంటి ఆ యొక్క అంశము. ఎర్రని గుర్రం ఎక్కి ఆ గొంజి చెట్ల మధ్యన ఉన్నటువంటిది ఎవరు అంటే సాక్షాత్తు రాబోతున్నటువంటి మన, గట్టిగా మెల్లగా చెప్తారా, అలిసిపోయి అందరూ బొబ్బున్నారు ఏమండి, అలిసిపోయి అందరూ కూడా కేకలేసి కుర్రోతలు తిని తిరిగి నానా అపసోపాలు పడి అయిపోయింది కదా. ఈరోజు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి యేసయ్య నామాన్ని ఉచ్చరించడానికి ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయకూడదు. ఆ గొంజి లోయలో ఉన్నటువంటి గొంజి చెట్ల మధ్యన ఉన్నటువంటి ఆ గుర్రపు నడిపేటువంటి వాడిని ఏమంటాడు? రౌతు. ఆ గుర్రపు రౌతు ఎవరు అంటే మన రక్షకుడైనటువంటి ఎవరు? యేసయ్య. హల్లెలూయా. ఎవరు మోగనోము నోయకండి, దేవుని మందిరంలో మోగనోము వద్దు. అయితే ఈ ఎర్రని ఈ గుర్రం మీద వచ్చినటువంటి వాడు ఆయన అక్కడ ఏం చేసినాడంట? గొంజి చెట్లలో నిలవబడి ఉండగా ఇప్పుడు అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడును. ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు. ఎవరు అడుగుతున్నారు? జకర్యా అడుగుతున్నాడు. ఈ దర్శనం వస్తుంది. ఈ దర్శనం వచ్చినప్పుడు జకర్యా అడుగుతున్నాడు, నా ఏలినవాడా ఇవి ఏమని అడుగగా, నాతో మాట్లాడు దూత ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేస్తున్నాను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించినటువంటి గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడి యెహోవా దూతను చూచి, మేము లోకమందంతటా తిరుగులాడి వచ్చి ఉన్నామని, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఎర్రని గుర్రము మీద వచ్చినటువంటి ఒకడు ఆ గొంజి చెట్ల మధ్యలో నిలవబడి ఉన్నాడు. ఇది సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, రాబోతున్నటువంటి మెస్సియా. అయితే ఈయనతో పాటుగా కొన్ని గుర్రాల మీద వచ్చినటువంటి కొంతమంది దూతలు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఈ దర్శనాన్ని జకర్యా చూసి, ఇది ఏమిటి, ఈ దర్శనము తాలూకా పరమార్థం ఏమిటి అని అడుగుతున్నప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాట, ఆ గొంజి చెట్ల మధ్యన నిలవబడినటువంటి వాడు చెప్తున్నటువంటి మాట, ఆ గొంజి చెట్ల మధ్య నిలవబడుతున్నటువంటి మెస్సియా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించినటువంటి గుర్రములో. మొట్టమొదటిగా
కొన్ని పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా నిర్గమకాండంలో మనం చూస్తాము, యెహోవా దూత అని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అది రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి వాడినటువంటిదే. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యెహోవా దూత సృష్టికర్త అయినటువంటి వాడు. యెహోవా దూత సృష్టికర్త అయినటువంటి వాడు. ఈ యెహోవా దూత సృష్టికర్త అయినటువంటి వాడు ఇప్పుడు మిగిలినటువంటి గుర్రాలు ఉన్నాయి, మిగిలినటువంటి దూతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సృష్టించబడినటువంటి దూతలు. అర్థమైందా? ఎర్రని గుర్రపు రౌతు మీద వచ్చినటువంటి గొంజి చెట్ల మధ్య నిలవబడినటువంటి మెస్సయ్య సృష్టికర్త అయినటువంటి దేవుడు. మిగిలినటువంటి దూతలన్నీ కూడా సృష్టించబడినటువంటి దూతలు. ఈరోజు ఆ సృష్టికర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి మొత్తం ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద కూడా ఇవి తిరుగులాడుతూ ఉన్నాయి. భూమి మీద ఏమి జరుగుతూ ఉందో అనేటువంటి విషయాలు ఎవరికి తీసుకుని వచ్చి చెప్తూ ఉన్నాయి? యెహోవా దూతకు, అంటే ఎవరైతే అక్కడ నిలవబడి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వస్తున్నాయని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. అంటే దూతలందరికీ ప్రధానమైనటువంటి వాడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందంతటా కూడా ఈ దూతలను సంచారము చేయిస్తూ ఉంటున్నాడు. ఇవి లోకమందంతటా కూడా తిరుగుతూ ఉన్నాయి. మచ్చలు కలిగినటువంటి గుర్రాలు, ఈ తెల్లని గుర్రాలు విజయ సంకేతానికి సూచన. అందుకోసమనే తెల్ల బట్టలు వేసుకొని రమ్మంటాం కదా. కొన్ని అంటే వేసుకున్నంత మాత్రాన కాదు, కానీ బైబిల్లో తెలుపుకి, ప్రకటన గ్రంథంలో కూడా తెలుపుకి ప్రియారిటీ ఇవ్వబడింది. తెల్లని వస్త్రాలు ప్రియారిటీ ఇవ్వబడింది కాబట్టి తెల్లని వస్త్రాలు వేసుకొని రమ్మంటాం. దానికి మనకి సిగ్గే, సగం వైట్ సగం బ్లాక్ లో వస్తూ ఉంటాం దేవుని మందిరాన్ని కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షణ పొందినటువంటి వారందరూ కూడా కొన్ని అలవాట్లను మనం చేసుకోవాలి. మన పితరులైనటువంటి వారు జ్ఞానవంతులు, మన భక్తులైనటువంటి వారు జ్ఞానవంతులు. యేసన్న గారు జ్ఞానహీనుడు కాదు, ఆయన జ్ఞానవంతుడు. ఆయన తెల్లబట్టలు వేసుకున్నాడు కదా, ఆయన రోల్ మోడల్ గా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే కనీసము ఏమండి ఈ కొన్ని విషయాలైనా సరే మనము మన అవగాహనలోకి తీసుకొని రావాలా. అంతేగాని మనం సిగ్గుపడడానికి వీళ్ళు ఎవరి గురించి సిగ్గుపడాలా? బయట గురించి సిగ్గుపడాలా? నీ దేవుని గురించి నీవు సిగ్గుపడనక్కరలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇదిగో ఈ తెల్లని గుర్రాలు, మచ్చలు కలిగినటువంటి గుర్రాలు, ఇవన్నీ కూడా మొత్తం భూమి అందంతటా కూడా సంచారం చేస్తూ ఎవరి దగ్గరికి వస్తున్నాయి? ప్రధానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి, యెహోవా దూత దగ్గరికి వచ్చి, ఇదిగో అక్కడ రాయబడి ఉంది, ఇవి లోకమందంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పాను. ఇవి వచ్చి ఈ ప్రధానమైనటువంటి ఈ యెహోవా దూత అనగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, మెస్సయ్య దగ్గరికి వచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇవి ఇస్తున్నటువంటి రిప్రజెంటేషన్ ఏంటో తెలుసా? ఏమంటే 11వ వచనము, అవి గొంజి చెట్ల మధ్యను నిలబడి ఉన్న యెహోవా దూత అనగా మెస్సయ్యను చూచి, మేము లోకమందంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారు. ఇవి వచ్చి గస్తీ తిరిగి వాటి తాలూకా రిపోర్ట్ని ఇస్తూ ఉన్నాయి. వాటి తాలూకా రిపోర్ట్ మెస్సయ్యకు, యెహోవా దూతకు ఆ రిపోర్ట్ ఇస్తున్నాయి. ఏమని ఇస్తున్నాయి? ఇదిగో లోకమందంతట కూడా నిమ్మలంగా ఉంది, శాంతిగా ఉంది. ఇదిగో మేమంతా కూడా గస్తీ కాసి వచ్చాము, అంతా మేము చూసి వచ్చాము, ఇదంతా కూడా చక్కగా నిమ్మలంగా నిర్మానుష్యంగా ఉంది, శాంతిగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఈ దూతలు రిప్రజెంటేషన్ అంటే రిపోర్ట్ ఇస్తూ ఉన్నాయి ఈ గస్తీ చేసినటువంటి దూతలన్నీ కూడా.
కానీ తర్వాత వచ్చినాల్లో మనము చూసినట్లయితే అందుకు యెహోవా దూత సైన్యములకందు యెహోవా 70 సంవత్సరముల నుండి యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచినావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. ఇక ఎన్నాళ్ళ వరకు కనికరింపకయుందువు అని మనవి చేయగా, పైనేమో దూతలు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నాయి. లోకమందంతటా నిమ్మలంగా ఉంది, శాంతిగా ఉంది, సమాధానంగా ఉంది అని. ఇక్కడ కిందకు వచ్చినప్పటికీ యెహోవా దూత ప్రశ్న, ఇక ఎన్నాళ్ళ వరకు నీవు కనికరింపకయుందువు? అక్కడేమో శాంతి వచ్చేసింది, దూతల తాలూకా రిపోర్ట్ వచ్చేసింది, ఏమని నిమ్మలంగా ఉంది, శాంతిగా ఉంది. ఇక్కడ యెహోవా దూత మెస్సయ్య అడుగుతూ ఉన్నాడు, ఇక ఎన్నాళ్ళ వరకు కనికరింపకయుందువు? ప్రకటన గ్రంథంలో కూడా బలిపీఠము కింద ఉండేటువంటి ఆత్మలు మొరపెడతా ఉన్నాయి, ఏమని? నాథా నాథా నాథా, నీవు ఎన్నాళ్ళ మట్టుకు నీవు తీర్పు తీర్చక ఉంటావు? ఇంకా ఈ దుష్టులు దుర్మార్గులు ఈ పాపము భూమి మీద రేగిపోతూ ఉంటున్నప్పుడు నువ్వు ఎన్నాళ్ళు మౌనముగా ఉంటావు? శాంతి సమాధానములను అనుగ్రహించవా అని చెప్పి ఈ ఆత్మలు కూడా రోధిస్తూ ఉన్నాయి. ఇక్కడ యెహోవా దూత అనగా మెస్సయ్య, అయ్యా ఎన్నాళ్ళ కనికరింపక ఉంటావు? ఆ పైన కనబడుతున్నటువంటి ఆ యొక్క శాంతి టెంపరీ శాంతి మాట, సాధారణమైనటువంటి కొంతకాలం ఉండేటువంటి శాంతి అది. ఈజిప్ట్ పరిపాలన ఉండేటువంటిది. ఈజిప్ట్ పరిపాలన ఉండేటప్పుడు బబులోను వారు ఈజిప్ట్ వారిని ఓడించి యుద్ధాలు చేసి ఈజిప్ట్ మీద విజయం పొందారు. యుద్ధం అంటే మానవుడికి చాలా భయం కాదు, ఇష్టం. యుద్ధాలు చేసుకోవడం అంటే మానవుడికి చాలా ఇష్టం. అందుకే కదా ఏ దేశం చూసినా మేము ఇన్ని బాంబులు తయారు చేసాం, ఎంత సైన్యం తయారు చేసాం, ఇన్ని అణుబాంబులు తయారు చేసాం, మా దగ్గర ఎంతమంది మార్బలం ఉందంటే వాళ్ళకి యుద్ధం అంటే సరదా. ఎంతమంది చచ్చిపోతారు, ఎంత రక్తపాతం జరుగుతుంది. యుద్ధము జరగకూడదని ఆశించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే మన జగద్రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. సామాన్య మానవుల గురించి కూడా ఆలోచించేటువంటి గొప్ప మనసున్న మహారాజు మన యేసయ్య. హల్లెలూయా. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు, ప్రెసిడెంట్స్ గా ఉంటున్నటువంటి వారు ఎప్పుడు కాలు దూదామా, ఎప్పుడు ఎవరిని చంపుదామా, ఎవరి మీద బాంబు వేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని రక్తపాతం సృష్టిద్దామని ఆలోచించేటువంటి నాయకులే తప్ప శాంతి సమాధానము కొరకు ఎదురు చూసేటువంటి వారు ఎవరు కూడా లేరు. అయితే ఇక్కడ ఈజిప్ట్ వారిని బబులోనులు వారు యుద్ధము చేసి వారు జయించినప్పుడు ఈ బబులోను వారు ఇశ్రాయేలు ప్రజలను జయించి ఇశ్రాయేలులందరినీ కూడా వారి చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ చెరలో వారిని ఎన్ని సంవత్సరాలు ఉంచారు? 70 సంవత్సరాలు ఉంచారు. వాళ్ళు 70 సంవత్సరాలు వారు బతుకుతున్నారు. కానీ జీవోత్సవాల వల్ల వారు బతుకుతున్నారు. బతుకుతున్నాం అనేటువంటి పేరు మట్టుకుంది, కానీ వారిలో బానిసత్వం అనేటువంటి ఆ చెరలో వారు బతుకుతున్నారు. తర్వాత బబులోను మీద మాదీయ, పారసీక, దర్యావేషు వీరులు యుద్ధం చేసి బబులోను నుంచి వీరాధిపత్యం వచ్చేసింది. కోరెషు
వీళ్ళు ఏలుబడిలో ఇవి యుద్ధాలు చేసి బబులోనీయులు పక్కన పెట్టారు. ఇప్పుడు వీళ్ళు పైకి వచ్చారు, గ్రీకు సామ్రాజ్యం ఇవన్నీ కూడా. 200 సంవత్సరాలు ఇంచుమించుగా ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధాలు జరగలేనటువంటి సంవత్సరాలు ఏంటంటే 200. ఆ 200 సంవత్సరాలు ఇవే. నిమ్మలంగా ఉన్నది. సరే, 200 సంవత్సరాలు యుద్ధాలు జరగకుండా నిమ్మలంగా ఉన్నది అంటే అప్పుడే లేచాడు అలెగ్జాండర్. యుద్ధం అంటే తీపి. అలెగ్జాండర్కి యుద్ధం అంటే తీపి. మొత్తం పడమర నుండి తూర్పు వరకు ఉన్నటువంటి దేశాలన్నిటి మీద కూడా దండెత్తి యుద్ధం 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 యుద్ధం. కాబట్టి ఈ 200 సంవత్సరాలు మాత్రమే అది మౌనముగా అక్కడ వారు శాంతిగా ఉన్నారు. అది కేవలము టెంపరీగా వారు ఉంటూ ఉన్నారు. కానీ ఈ దూతలంతా ఉన్నాయి, భూమి అందంతటా కూడా నిమ్మలంగా ఉంది, శాంతిగా ఉంది. ఆధ్యాత్మిక క్రియలు జరగటం లేదు. యుద్ధాలంటే ఆగిపోయాయి కానీ ఆధ్యాత్మిక క్రియలు ఏమీ జరగటం లేదు. మానవుల్లో పాపం పెరిగిపోతూ ఉంది, మానవుల్లో చెడు ఉద్దేశాలు పెరిగిపోతూ ఉన్నాయి, చెడు తలంపులు పెరిగిపోతూ ఉన్నాయి. బయటికి యుద్ధాలు చేయకపోవచ్చేమో కానీ, బయటికి నరహత్యలు చేయకపోవచ్చేమో కానీ హృదయాలోచనలో ఘోరమైనటువంటి పాపము పెరిగిపోతూ ఉంది. అది బయటికి కనబట్టలేదు. ఈ దూతలంతా ఉన్నాయి, ఇదిగో నిమ్మలంగా ఉంది, శాంతిగా ఉంది అని రిపోర్ట్ ఇస్తూ ఉంటే, ఈ యెహోవా దూత లోయల మధ్యలో ఉంటున్నటువంటి గొంజి చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఎర్ర గుర్రం మీద నుంచి వచ్చినటువంటి ఈ మెస్సయ్య అడుగుతా ఉన్నాడు. అక్కడ ఏమని అడుగుతా ఉన్నాడు? ఇక ఎన్నాళ్ళ వరకు కనికరింపక యుందువు అని మన ఆర్టిఫిషియల్. చాలా మంది అనుకుంటారు, ఆ దాన ధర్మాలు చేస్తున్నామండి, మాకు శాంతి, ఏదో శాంతికరమైనటువంటి కార్యాలు మేము చేస్తున్నామండి, శాంతి జరుగుతూ ఉంది. అవన్నీ కూడా టెంపరీ అండి. కానీ పూర్ణ శాంతి కలుగు చేసేటువంటి వాడు హల్లెలూయా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నాళ్ళ వరకు కనికరింపకొని ఉంటావు అని అడిగితే, అబ్బా యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో. దేవుడు యెహోవా దేవుడు అంటే అందరికీ కూడా హడలు. ఎందుకంటే పాపం విషయంలో రాజీ పడినటువంటి దేవుడు మన దేవుడు. అటువంటి యెహోవా దేవుడు ఇప్పుడు చూడండి, ఆయన అభిమతానికి పక్కన పెట్టి ఇప్పుడు తన ప్రజల్ని ఆయన మళ్ళా ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రజల్ని మళ్ళా హక్కును చేర్చుకోవాలని 70 సంవత్సరాలు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరలా వారు యెరూషలేమును కట్టడానికి, శిథిలమైపోయినటువంటి యెరూషలేమును కట్టడానికి వారు పూనుకుంటూ ఉంటున్నప్పుడు ఇదిగో దేవుని హస్తము వారికి తోడుగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ 70 సంవత్సరాల్లో కూడా ఏం జరిగిందంటే, పితరులైనటువంటి వారు ఎవరైతే దేవునికి అవిధేయులుగా జీవించి, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేసి పాపము క్రియలతో దేవుని యొక్క ఉగ్రతను చూశారో వారందరూ కూడా ఏమైపోయారు? లయమైపోయారు 70 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు శేషము మిగిలింది. అంటే ఆ పాపమంతా పోయి ఒక న్యూ జనరేషన్ మిగిలింది. ఇప్పుడు దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? ఆదరణతో మధురమైనటువంటి, అబ్బా దేవుని వాక్యము, దేవుని మాట ఎటువంటిదట? మధురమైనటువంటి వచనమంట. హల్లెలూయా. మధురమైనటువంటి వచనాలు తినేవాడికే తీపి తెలుస్తుందంట, చదివేవాడికే సారాంశం తెలుస్తుంది. మధురమైనటువంటి వచనములతో ఉత్తరం ఇచ్చిన ఏమంటున్నాడట? కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత ఇట్లా నిన్ను నీవు ప్రకటన చేయవలసినది ఏమనగా,
సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలో సియోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న, నేను చదువుతాను వినండి, నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఎలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్నటువంటి తాత్పర్యముతో వారు సహాయులైరి. దేవుడు చిన్న తీర్పు తీరుద్దామని అనుకుంటే దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంట, మహాభయంకరమైనటువంటి కీడుని సృష్టిస్తున్నారు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆయన ఒక చిన్న విషయంలో కోపోద్రేకుడు అవుతూ ఉంటే దీన్ని ఆసరాగా తీసుకుని ఆయన మీద పెద్ద అబండాలు వేస్తూ ఉంటూ ఉన్నారు. నాటికి కాదు, నేటికి కూడా ఆయన ఒక చిన్న విషయంలో ఆయన కోపపడినటువంటి సందర్భాలు చూసి ఏమంటా ఉన్నారు, ఇప్పుడు ఇదిగో మీ దేవుడు అలా కదా ఇలా కదా అని చిన్నదాన్ని పెద్దదిగా దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చదివినట్లయితే, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. హల్లెలూయా. వాత్సల్యము కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ దేవుడు సర్వకాలము కూడా మనం విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. వారు కేవలం 200 సంవత్సరాలు మాత్రమే నిమ్మలమ్మగాను శాంతిగాను ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక రాబోతున్నటువంటి మెస్సయ్య రాజ్యము మరలా తిరిగి శాంతి సమాధానముతో వర్ధిల్లబోతా ఉంది. హల్లెలూయా. అక్కడ చూడండి, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసిందేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కొన్నును. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టాడు. ఆయన బబులోను చెరలోనికి వారిని పంపించడానికి ఆయనే అనుమతి ఇచ్చాడు. ఎందుకు? వారు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరచి వారి సొంత జ్ఞానముతో, సొంత తలంపులతో, సొంత ఉద్దేశముతో వారు జీవించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు. నీవు ఆయనకు ఆయాసకరంగా జీవిస్తే, ఆయనకు వ్యతిరేక తిన్నని మార్గాలు నీవు విడిచి వంకర మార్గాల్లో నీవు నడుస్తూ ఉంటే నీ దేవుడు నిన్ను కూడా విడిచిపెడతాడు. అయితే నీవు మరలా యూటర్న్ తీసుకుంటే ఆయన మధురమైనటువంటి వచనాలను నీకు వినిపింపజేస్తాడు. హల్లెలూయా. ఆయన వాత్సల్యతతో మళ్ళా నిన్ను చేర్చుకుంటాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో యెరూషలేమును మళ్ళా నేను కట్టబోతూ ఉన్నాను, యెరూషలేమును మళ్ళా నేను కోరుకుంటూ ఉన్నాను, యెరూషలేమును అనగా సియోనును ఓదారుస్తున్నాను. సియోను అంటే దావీదుపురము. ఈ సియోనును, యెరూషలేమును నేను దాన్ని కట్టడానికి నేను ప్రేరేపిస్తాను, దాన్ని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది యెరూషలేము గురించి ప్రార్థన చేస్తారు? దేవునికి స్తోత్రం. గతంలో కుమారమ్మ గారు ప్రార్థన చేసేవారు. ప్రతి ప్రార్థనలో కూడా, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. మొట్టమొదటిగా మెస్సయ్య యొక్క శాంతి సామ్రాజ్యము యెరూషలేములో నుండి పరిపాలన మొదలవుతుంది. హల్లెలూయా. ఆ యెరూషలేము మళ్ళా కష్టపడాలా. కష్టపడడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయా జాతుల వారిని ఇప్పుడు యెరూషలేములోనికి చేరుస్తూ ఉన్నాడు. మందిరము కట్టబడుతూ ఉన్నది. కాబట్టి
ఈ యెరూషలేము గురించి అంటాడు, అదిగో సీయోను, నేను నిన్ను ఓదారుస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాత్సల్యత కలిగినటువంటి దేవుడు! ఈ దేవుడు సర్వకాలము వేడున్నాడు. హల్లెలూయా. జకర్యాకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఆ మొదటి దర్శనము, ఎర్రని గుర్రము రౌతు మీద లోయలో గొంజి చెట్ల మధ్యన నిలవబడి ఉన్నటువంటి వాడు మెస్సయ్య, రాబోతున్నటువంటి మెస్సయ్య. ఈ మెస్సయ్య దగ్గరికి అనేకమైనటువంటి దూతలు వచ్చి రిప్రజెంటేటివ్ చేస్తాయి. ఇదిగో నిర్మలంగా ఉంది, శాంతిగా ఉందని అవి అంటున్నాయి. కానీ కృత్రిమమైనటువంటి శాంతి. ఆ తర్వాత ఇది గమనించినటువంటి యెహోవా దూత అడుగుతున్నాడు, ఎన్నాళ్ళు కనికరింపక ఉంటావని. అంటే మధురమైనటువంటి వచనములతో తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఇదిగో వాత్సల్యము చేత నేను మిమ్మల్ని కట్టబోతున్నా. నిజమైనటువంటి శాంతి యేసుక్రీస్తు ప్రభువారిలోనే ఉంది. హల్లెలూయా. నీ హృదయంలో శాంతి కావాలా? సమాధానము కావాలా? నీ కుటుంబంలో సమాధానము కావాలా? వ్యక్తుల మధ్యన, భార్యాభర్తల మధ్యన సమాధానం కావాలా? రక్త సంబంధికుల మధ్యన సమాధానము కావాలా? బిడ్డలకి, తల్లిదండ్రుల మధ్య సమాధానం కావాలా? నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీకు సమాధానము కావాలా? శాంతి కావాలా? శాంతి అనుగ్రహించేటువంటి శాంతి రాజు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. చక్కని పాట ఉంటుంది కదా మనకి, 110వ పాట, 110వ పాట. వేగీతాల పాటల పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర? ఉంటే చూడండి, తీయండి. 110వ పాట 4వ చరణం. యేసే సంఘములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే సంఘములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెనమూర్తి, రాండి సువార్త సునాదముతో, రాండిల్లు సిలువ నినాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి, యేసే జీవనము, యేసే భక్తుల దూతల స్వర్గం, యేసే జీవనముక్తికి మార్గం, యేసే భక్తుల దూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం. అందరూ పడాలా? శాంతికి సూత్రం, వాసిగణమిన ఘన స్తోత్రం, రాండి సువార్త సునాదముతో, రాండిల్లు సిలువ నినాదముతో, తాంబూర సితార నాదముతో, యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. యేసే ప్రపంచ శాంతికి మాట్లాడరా? చెప్పండి. యేసే. హల్లెలూయా. ప్రపంచంలో శాంతి సమాధానము కోరుకునేటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, జకర్యాకి కలిగినటువంటి ఆ మొదటి ఆ దర్శనం మనం చూస్తున్నాం. గుర్రములను, ఎర్రని గుర్రము ఎక్కి వస్తున్నటువంటి ఆ యొక్క యెహోవా దూత శాంతి గురించి తాపత్రయం పడుతూ ఉన్నాడు.
తండ్రి అయినటువంటి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఎప్పుడు నీవు కరుణిస్తావు, ఎప్పుడు సమాధానంతో నింపుతావంటే, తండ్రి ఆత్మ కుమారుని ఆత్మ వేరువేరా కాదు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఆ తండ్రి అంటూ ఉన్నాడు మధుర వచనములతో, నేను మరలా నా వాత్సల్యము చేత నేను మరలా కట్టెదను, నేను మరలా సియోనును ఓదార్చుదును, నేను మళ్ళా నా పట్టణాన్ని మళ్ళా తిరిగి నేను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం అదే. నీవు మరలా ప్రభు వైపు తిరిగితే నీ అతిక్రమ క్రియలు, నీ పాపపు క్రియలు, నీ ఆలోచనలు, నీ రహస్య పాపములు ఏంటో సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఆయన. నీవు అనుకుంటున్నావు, నేను శాంతిగానే ఉన్నాను కదా, సమాధానముగానే ఉన్నాను కదా, ధనాన్ని సంపాదిస్తున్నాను కదా, మంచి గృహంలో ఉన్నాను కదా, చక్కగా నేను జీవిస్తున్నాను కదా, ఇప్పుడు నాకు ఏంటి తక్కువయ్యింది నువ్వు అనుకుంటున్నావేమో. నీ హృదయంలో ఇంకను నిజమైనటువంటి శాంతి సమాధానము లేదు. అలజడి ఉంటున్నది, ఆలోచన ఉంటున్నది, అనేక విధాలుగా నీవు ఆలోచనలు చేస్తూ ఉన్నావు, నిద్ర పట్టలేని రాత్రులు గడుపుతున్నావు, పేరుకు మట్టుకు నీవు బతుకుతున్నావు, కానీ నీ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పరుగులెడుతూ ఉన్నాయి గుర్రాల్లాగా. నీకు పరిపూర్ణ శాంతిని ఆయన అనుగ్రహించాలి అంటే, పరిపూర్ణమైనటువంటి సమాధానముతో నీ హృదయాన్ని నింపాలంటే అది యేసయ్యకి మాత్రమే సాధ్యము. హల్లెలూయా. ప్రపంచానికి శాంతి రారాజు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి దర్శనము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ శాంతి ఏమండి మనకు అనుగ్రహించటం కోసం ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అయ్యి ఉండి సింహాసనమును విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. చాలా మంది శాంతి బలులు అర్పిస్తూ ఉంటారు, శాంతి హోమాలు చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనే మనందరికీ శాంతిని అనుగ్రహించడానికి తండ్రి అయినటువంటి దేవుని యొక్క కోపోద్రేకతను చల్లార్చడానికి మన స్థానములో ఆయనే ఒక బలి పశువుగా ఈ లోకానికి వచ్చి శాంతి బలిగా అర్పించబడి మన ఎదుట ఈ రొట్టె ద్రాక్షారసముగా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ బల్ల ఇక్కడ ఉన్నటువంటి నీతోని నాతోని మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. దీని లోపల నుంచి వస్తున్నటువంటి స్వరం ఏంటో తెలుసా? నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నా. ఆ శాంతిని పొందుకోవాలంటే, ఆ సమాధానం నీకు కావాలి అంటే, ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎంతో చిత్రవద చేశారు. ఆయన కొరడాలతో కొట్టారు, అనేక విధాలుగా ఆకలి దప్పులు, ప్రయాణాలు, మనుషుల యొక్క కపటోపాయములు, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఆయన మిస్టర్ కూల్గా ఉండిపోయాడు. ఆయన కదా, ఆయన శాంతిగా ఉంటూ ఎవరిని చూశాడంటే మనుషులను చూడలే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూశాడు ఆయన. హల్లెలూయా. నీవు యేసు వైపు చూడు. నీ సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ హృదయము గలిబిలిగా ఉంటున్నప్పుడు నువ్వు యేసు వైపు చూడు. ఆయన వైపు చూస్తూ నువ్వు సాగిపోయినట్లయితే పౌలు గారు అంటారు, లోకంలో ఉన్నటువంటి సమస్తమైన దాన్ని నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను, కాబట్టి బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. కాబట్టి దేవుడు నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నీవు అల్లకల్లోలముగా ఉంటుందేమో, నీ హృదయంలో శాంతి లేక నీవు అలమటిస్తున్నావేమో, గందరగోళంగా ఉందేమో నీ హృదయం. ప్రభువుకి నీ హృదయాన్ని అప్పచెప్పు. ఆయన మధుర వచనములతో, ఆయన వాత్సల్యముతో నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. అటు ధన్యత, కృప
పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సందేశము ద్వారా మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రాబో దినాల్లో ఈ 8 దర్శనాలను కూడా ధ్యానం చేయబోతా ఉన్నాం. సిద్ధపడి వాక్య అన్వేషకులుగా ప్రభు సన్నిధికి వచ్చి దేవుని కనపరచండి. ఈ మధుర వచనాలను వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడదాం. దేవునికి మహిమ కలుగును గాక.